వీళ్ళు ఫస్ట్ మామూలుగా మేము ఏమైందంటే జ్వరం వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వచ్చినాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మొత్తం చర్మం తోడిపోతుంది, బాగా దురదలు వస్తుంది. ఏమేమవుతుంది? కడుపులో మంట మంటుంది. ఓకే. ఇదంతా మంట, ఇక్కడ ఇదంతా మంట, మంట మంట మంట. ఎన్ని రోజులే? 15 రోజులకి ఎక్కువ. ఏం పేరు నీ పేరు? అంజయ్య. ఎవరు? కావాలంజయ్య. ఎవరు? నల్లపురం. ఏమైందని వచ్చింటి వీడికి? నాకు రాత్రి నేను ఆయనకు పండిండు దమ్ములా వచ్చినాయి. వస్తే హాస్పిటల్ తీసుకొచ్చినాక రెండు రోజులకు 3 రోజులకు మంచిగా అయ్యింది. మంచిగా ఇంకో డాక్టర్ వచ్చిండు. ఇంకో డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తాను చెప్పి చేయలేరు. చేయకుండా వేరే టాబ్లెట్ ఇచ్చిండు, టీబీ టాబ్లెట్లు ఇచ్చిండు. ఇవి ఖచ్చితంగా వాడాలి, మీరు ఖచ్చితంగా వాడాలని చెప్పేసి ఇచ్చేసిండు. ఇక ఇంట్లో ఇక నావలటం ఇట్లా ఉంది కదా, ఇది వేసుకోండి మంచిగా అవుతుంది అని చెప్పిర్రు. సరే మంచిదని చెప్పి నేను విధంగా వేసి మా నాన్నకి వేసినాక టైఫాయిడ్ మస్తు మొన్న వాళ్ళకొచ్చిండు. అలా తీసుకుపోతే ఏమీ లేదు అసలు. ఈయనేమో టీబీ టాబ్లెట్ ఇచ్చి ఆయన అవతల మాకు అయిపోయింది. నాయన ఏమంటే నాకు తెలియదు, మీరు తీసుకోమండి ఇదే అంటున్నారు వాళ్ళు. మొన్న వచ్చిన తీసుకొచ్చిన ఏమంటే మాదే బాధ్యత అని చెప్పారు 3 రోజుల రోజు. ఈరోజు ఏమంటారంటే తీసుకోమండి మీరే తొలకొని మంచిగా చూపించుకోండి హైదరాబాద్లో మీరు మీతో తీసుకోమండి మీరు ఫస్ట్ అంటున్నాడు ఆయన. మేము మేమేమంటున్నాం అంటే టాబ్లెట్ ఇచ్చింది కదా ఆ డాక్టర్ పిలిపియండి, మీరు పిలిపిస్తే మాకు ఏమని తెలుస్తుంది అంటే ఆయనకు పెళ్ళం పిల్లలు లేరా, వాళ్ళు లేరా, వాళ్ళ ఇంటికి పోయినా అని అంటున్నాడు. కొంచెం ఇచ్చా పెట్టినా అంటున్నాం. మేము ఎంత అడిగినా అదే మాట చెప్తున్నాం. తోలుకొచ్చి మంచిగా చేయించేయాలి, చేయమన్నాను. మంచిగా చేయాలి తోలుకొచ్చి అంతే. మనకు మంచిగా పానం మంచిగా కదా. ఇప్పుడు 2 నెలల సంది ఇక్కడే ఉండ కదా, 4 సార్లు వచ్చినప్పుడు ఇట్లా మా తోని కావాలి. మొన్న కూడా నేను ఏమన్నా నేను తెప్పి అని చెప్పిన, తెప్పి అంటే కూడా తెప్పియమ్మ మంచిగా చేస్తామని చెప్పి. ఇవాళ ముఖ్యమంత్రి ప్రాబ్లం అన్నప్పుడు మరి నేను చేస్తే మంచిగా అవుతుంది. రప్పిమంటున్నాం, రప్పిసి చెప్పిమంటున్నాం. అదేమన్నా నీకు నాకు తీసుకుపోతుంది కదా, అట్లా చెప్పలేదు. ఇక ఇప్పుడు ఆసుపత్రి ఇప్పట్లో చెప్తున్నట్టు అట్లా ఎక్కడ అక్కడ చెట్ల పని చేసుకుని ఉత్కర్షం. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించినాక ఏమైంది నాకు? అది డాక్టర్ చెప్తలేదు. అది అంటే టాబ్లెట్లు లేని టాబ్లెట్ ఇచ్చింది కాబట్టి, లేని రోగానికి టాబ్లెట్ ఇచ్చింది కదా, అందుకే అట్లా అయ్యింది. అది ఏమేమవుతుంది నాకు? ఇట్లా అయిపోయింది. కడుపులో మంట, కడుపులో దగ్గర మంట, ఇది మాంసం అనేది మొత్తం ఇట్లా ఊసిపోతుంది బాగా. తెప్పిపోస్తున్నారు రోజు 3 సార్లు డాక్టర్ రాసిన కొద్దీ పెడతనే ఉన్నాయి. అన్న మాది నారాయణపూర్. మేము మా నాన్నకి ఇట్లా జ్వరం ఇచ్చింది అని చెప్పి హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆయన తగ్గుతుందని చెప్పి 2 టెస్టులు చేసారు. టెస్టులు చేసి టీబీ ఉందని చెప్పి మాతో చెప్పారు, కానీ రిపోర్ట్లలో టీబీ లేదు. ట్యాబ్లెట్లు మాత్రం ఇచ్చారు వాడుకోమని చెప్పి. ట్యాబ్లెట్లు వాడినాక 1 వీక్ నుంచి రియాక్షన్ అయింది. ఆ రియాక్షన్ అయిందని చెప్పి ఇందరికి వచ్చిన కూడా ఏదో ఒక మందులు ఇచ్చారు. అది రుద్దిన కొద్ది కూడా తగ్గలేదు. మళ్ళీ 4 డేస్ తర్వాత మళ్ళీ వచ్చాం. అట్లనే వాళ్ళు మందులు చెప్పారు, కానీ అసలు ఈ మందులు ఎందుకు వస్తున్నారు కూడా వాళ్ళకి అర్థం కాలేదన్న. మేము ఏం చేస్తామంటే మా నాన్న బాగా భరించలేక ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలి తీసుకుపోయినాం. గచ్చిబౌలి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్లు అన్నీ చేసి చూసిన తర్వాత టీబీ లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు లేదని చెప్పి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళు ఏమైనా సరే మేమే బాధ్యత వహిస్తాము, చేసి పంపిస్తామని చెప్పి 2 డేస్ అయితే అడ్మిట్ చేసుకొని ఇప్పుడు ఈ 2 డేస్ నుంచి ఏం చెప్తారు అంటే మంచిది అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆయనకు బాగలేదు, తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి అయినా హైదరాబాద్ హాస్పిటల్ కన్నా తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. సామాన్యంగా ఏంటంటే ఇప్పుడు మేము ఏదో చేసి హైదరాబాద్ పోయినాం కాబట్టి మాకు ఇది మామూలుగా బయటపడ్డది. మామూలుగా ఎవరు పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియక ఈ హాస్పిటల్ ఖర్చు తక్కువవుతుంది అని చెప్పి ఇక్కడ వచ్చి మంచిగా చేయించుకున్నాను అని చెప్పి వస్తారు. వచ్చినాక వాళ్ళు ఏది కూడా ఊహించకుండా చూసుకుని వీళ్ళు బయట చూపించుకోకుండా ఇదే టాబ్లెట్లు వాడితే వాళ్ళ మనసు పరిస్థితి అసలు వీళ్ళు తెలిసో తెలియక ఏం చేస్తారా, వీళ్ళు కావాలని చేస్తారా, ఒకసారి అంతా కూడా గమనించాలి. హాస్పిటల్లో తక్కువ ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్పి అందరికీ మావీర్ హాస్పిటల్కి వస్తారు, కానీ మావీర్ హాస్పిటల్లో మాత్రం అసలు డాక్టర్లు ఎవరు కూడా టైంకి ఉండలేరు. ఎవరో కాంపౌండర్ తోటి, నర్సులతోటి, జూనియర్ డాక్టర్ తోటి వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైతే లేదు. ఏమన్నా అంటే వాళ్ళు మేము చేస్తున్నాము అని చెప్పి చెప్తారు అంతవరకు. కాకపోతే ఏంటంటే బీదోళ్ళు ఇక్కడికి వచ్చి బాగా అని చెప్పి ఆలోచనతో వస్తే మాత్రము ఖచ్చితంగా చెప్తున్నా వాళ్ళకి ఏదో రకంగా చెప్పి అభివృద్ధి తప్పితే కానీ ట్రీట్మెంట్ మాత్రం కరెక్ట్గా ఏం అందట్లేదు. ఇక్కడైతే మాత్రం పేషెంట్ నీకు ఏమవుతాడు? పేషెంట్ మా నాన్న. ఏమైతుంది ఇప్పుడు ఆయనకు? ఈ టాబ్లెట్ వేసుకోవడంతో రియాక్షన్ వచ్చి చర్మం అంతా మొత్తము ఊడిపోతున్నది.
అట్లే మొత్తం ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిన దానికి ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరగదు, హైదరాబాద్ తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ ట్రీట్మెంట్ 3 days అవుతుంది అన్న ఇక్కడ చేయబట్టి. అడ్మిట్ అయ్యి 2 days అవుతుంది. ఇంతకు ముందు 1 month బ్యాక్ అడ్మిట్ అయినాక వారం రోజులు ఇక్కడనే ఉన్నాం. ఇక్కడనే ఉండి వాళ్ళు టాబ్లెట్ ఇచ్చారు, టాబ్లెట్లు వాడినాక 3 రోజుల నుంచి రియాక్షన్ అవుతుంది. ఆ రియాక్షన్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి వీళ్ళకి చూపించిన కొద్దీ వీళ్ళు ఏదో ఒక టాబ్లెట్ రాస్తా వేరు, మేము వాడతా వేరు. కానీ ఆ ప్రాబ్లం అనేది తగ్గలేదు, ఎంత ఎక్కువనే అవుతుంది. ఆయన బాధ భరించలేక హైదరాబాద్ తీసుకొస్తే ఆ రిపోర్ట్లలో టీబీ లేదని చెప్పి బయటకు వచ్చింది. వీళ్ళు ఏంటంటే టీబీ టాబ్లెట్ వేసి ఆయనకు వాడటంతో మొత్తం మనిషి మొత్తం వీక్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అసలు లెవెల్ పరిస్థితుల్లోకి వచ్చేసినాం మనిషి.